హాయ్. సో ఎక్కడ స్టార్ట్ చేద్దాం? 3 months, ఆల్మోస్ట్ 3 months అయిపోతుంది నేను కోటి కథల ద్వారా మీ దగ్గరకు వచ్చి. సో యా, థ్యాంక్స్ టు ఆల్ ద సపోర్ట్ దట్ యూ హ్యావ్ గివెన్ టు మీ అండ్ సారీ యాజ్ వెల్. కంటిన్యూస్గా వీడియోస్తో వచ్చాను అప్పుడు ఒక 2-3 వీడియోస్తో, బట్ బికాస్ ఆఫ్ మై వర్క్ నేను మళ్ళీ మీ ముందుకు రావడానికి ఇంత టైం పట్టింది. యాజ్ యూ నో, వర్క్ ఈజ్ మై ఫస్ట్ థింగ్. వర్క్ చేసుకొని సేవ్ చేసుకొని నా ప్యాషన్, ట్రావెల్ అనే ప్యాషన్ని అచీవ్ చేసుకుంటూ ఐ హ్యావ్ బీన్ టు 18 countries నౌ. సో యా, బికాస్ ఆఫ్ దట్ ఐఎమ్ లేట్ అండ్ ఐఎమ్ సారీ ఫర్ దట్. కనిపించిన ప్రతిసారి ఎప్పుడు వస్తుంది కోటి కథల్లో నెక్స్ట్ ఎపిసోడ్, నీ కోటి కథలు ఎప్పుడు వస్తాయి అని అడిగిన నా ఫ్రెండ్స్కి అందరికీ చాలా థ్యాంక్స్. అండ్ ఐ హోప్ ఈసారి వితౌట్ ఎనీ డిలే, వీక్లీ కాకపోయినా బై వీక్లీ అయినా మీ ముందుకు నేను కొత్త కొత్త ఎపిసోడ్స్తో వస్తాను. అండ్ యాజ్ యూ నో, వీ ఆర్ ఓన్లీ కంప్లీటెడ్ 1 day. ఇంకా 7 days ఇన్ వియత్నాం, కంబోడియాలో 3 days, బ్యాంకాక్లో 4 days ఉన్నాయి మన ఓల్డ్ ట్రావెల్లో. అండ్ యాజ్ అ లిటిల్ అప్డేట్ టు యూ, అండ్ ఐఎమ్ జస్ట్ లైక్ గోయింగ్ టు అనదర్ ట్రిప్ విత్ 15 days యాజ్ హాలిడేస్. ఈసారి వెస్ట్ ఏషియా వెళ్తున్నాను. సో ఐ డోంట్ నో హౌ ఇట్స్ గోయింగ్ టు బీ బికాస్ వార్ ఇంపాక్ట్ చాలా ఉంది. ఈవెన్ ఫ్లైట్స్ కూడా క్యాన్సిల్ అవుతున్నాయి. నా ఈ వీసాస్ సర్చ్ చేసి హాస్టల్స్ అన్నీ బుక్ చేసేసుకున్న, ఐటనరీ కూడా ప్రిపేర్ చేశాను. బట్ ఐ డోంట్ నో హౌ ఇట్స్ గోయింగ్ టు బి డే బై డే. సో స్టిల్ 15 days ఉంది నా ట్రావెల్కి. ఐ జస్ట్ హోప్ ఇట్ వోంట్ ఎఫెక్ట్ మై ట్రావెల్ ప్లాన్. అండ్ యా, యాజ్ యూ నో, ఐఎమ్ జస్ట్ ఎ బిగినర్, స్టిల్ లర్నింగ్ ద థింగ్స్, హౌ టు ఎడిట్ అండ్ హౌ టు ఎడిట్ ద థింగ్స్. బట్ ఈ జర్నీలో నాతో పాటు ఉండి ఇన్ని డేస్ అవుతున్నా అన్సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎప్పుడెప్పుడు అని వెయిట్ చేస్తున్న మీ అందరికీ చాలా థ్యాంక్స్. అండ్ ప్లీజ్ టు కంటిన్యూ సపోర్టింగ్ మీ. వెల్కమ్ టు కోటి కథలు, ప్రపంచంతో నా ప్రయాణం. సో వెల్కమ్ టు ద డే 2 ఆఫ్ ద ట్రావెల్. టైం 3. సో నైట్ బాగా పార్టీ చేసేసుకోవడం వల్ల ఇవాళ చాలా లేట్గా లేచాను. దానివల్ల నా యాక్టివిటీస్ అన్నీ డిస్టర్బ్ అయిపోయినాయి. సో బేసిక్గా ఇవాళ మంచి ఇంట్రెస్టింగ్ యాక్టివిటీ ఉంది మన ఐటనరీలో. సో ఏంటంటే ఇక్కడ హోచిమిన్ సిటీ నుండి డే టూర్స్ నడుస్తాయి. సో డే టూర్స్ అంటే ఏం లేదు, యూ జస్ట్ బుక్ ఏ టూర్. సో ఒక రోజులో కంప్లీట్ చేసుకొని వస్తాం. సో ఏంటంటే 3-4 hours దూరంలో ఉంటాయి అలాంటివి అనమాట. సో అలాంటి ఒక టూర్ ఏంటంటే కూషీ టనల్స్. సో ఈ కూషీ టనల్స్ ఏంటంటే వియత్నాం US వార్ జరిగినప్పుడు వియత్నాం వాళ్ళు స్ట్రాటజిక్గా ప్లే చేయడానికి టన్నెల్స్ వాడి ఆ టన్నెల్స్లోనే కొన్ని రోజులు కూడా బతుకుతూ ఉండేవాళ్ళు. అలా టన్నెల్స్ చేసి US వాళ్ళకి దొరకకుండా ఉండి వాళ్ళ మీద వార్ చేశారు. సో ఫేమస్ అనమాట మిలిటరీ హిస్టరీలో. అండ్ అసలు అట్లా అవి ఎలా ఉంటాయి, వాటి ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందని చూపించేదే ఇవాళ యాక్టివిటీ. అండ్ ఆల్సో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే అక్కడ వెపన్స్ కూడా ఉంటాయి. సో వీ కెన్ ఫైర్ దోస్ వెపన్స్ అనమాట మనీ కట్టి. ఏం తినలేదు కాబట్టి ఇది ఈ 7-Elevenలోకి వెళ్దాం కదా. నేను వెళ్ళేది 7-Eleven. ఓకే, షూర్. సో ఇక్కడ టీ, కెలమన్సీ టీ సంథింగ్ ఏదో తీసుకున్నా. బేసిక్గా వాళ్ళు అలా ఇచ్చేసి ఐస్ వేసి ఇస్తారంట, బట్ సోడా ఉంటే ఇంకా బాగుంటుందని వచ్చాం. సో సోడా, ఫైంట్ సోడా, ఇవన్నీ బియర్స్. ఓకే, కోక్, షెఫ్. హాయ్, is it a good combo? Is it good? I don't know. I don't drink soda. Okay. 37. సో అలా ఐస్ వేస్తారు. ఇక్కడ ఐస్ మీద బతికేస్తారు. సో ఇలా ఉంటాయి. సో వీ హ్యాడ్ దిస్ వన్, ఇట్స్ Calamansi tea. Oh, that's it. I thought it's... You can... I can buy it? Yeah, sure. Oh, that's great. ఒకటే అంట పట్టింది, అంత వేసేసి ఇంకెందుకు 2 పడతాయి. ఓకే, డబ్బులు మిగిలిన అనుకోవటమే. ఐస్ ఎక్కువ వేసుకోండి. See, there are a lot of options. ఇక్కడ 7-Eleven అంటే ఒక స్వర్గం అని చెప్పాలి. ప్యాకింగ్, బ్యాక్ ప్యాకింగ్ వాళ్ళు. 33,000.
నేను లక్. థ్యాంక్ యూ. అది 50,00,000 నోట్ ఇచ్చాను. ఇదిగో మనకి మిగతా చిల్లర వచ్చింది. అది కోటీశ్వర్లు అవ్వాలనుకుంటే ఇక్కడికి వస్తే ఈజీగా అయిపోతారు కదా, మన రూపాయలు తీస్తాను. థ్యాంక్ యూ. అదే ఇస్తే తీసుకున్నాం కదా, నెక్స్ట్ ఇంక ఇప్పుడు తీసుకొని రోడ్డు మీద పడదాం. ఎక్కడికి వెళ్ళాలో ప్లాన్ చేసి రోడ్డు మీద పడదాం. సో ఇదిగో ఇదే సంథింగ్ టీ. ఇంత టీలో ఇంత ఐస్ వేసి ఒక సోడా వేసుకున్నాం. తొక్కలా ఉంది కానీ డబ్బులు ఇచ్చాం కదా, డబ్బులు పెట్టుకున్నాం కాబట్టి తాగాలి. సో ఇప్పుడు మన స్టాప్ ఇండిపెండెన్స్ ప్యాలెస్. 20 minutesలో వేసింది వాక్ చేసుకుంటా పోతే. సో లెట్స్ సీ. 3:30 క్లోజ్. ఇప్పుడేమో 3:10 అయింది. సో వీ హ్యావ్ టు బీట్ ద క్లాక్. ఫుల్ బిజీ స్ట్రీట్స్. మార్నింగ్ నైట్ మొత్తం రష్ అవరే. సో ఈ ఇండిపెండెన్స్ ప్యాలెస్ అంటే ఏంటంటే, ఒకప్పుడు సౌత్ వియత్నాం అండ్ నార్త్ వియత్నాం అని 2 దేశాలుగా ఉన్నప్పుడు ఈ సౌత్ వియత్నాం యొక్క ప్రెసిడెన్షియల్ ప్యాలెసే ఈ ఇండిపెండెన్స్ ప్యాలెస్. సో ఈ వార్ అంతా అయిపోయిన తర్వాత, ఒక పెద్ద దేశంగా అయిపోయిన తర్వాత, ఆ ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ హో చి మిన్ ఏమన్నాడంటే, లేదు నేను హ్యానే నుండే పాలిస్తానని చెప్పి దీన్ని ఒక వార్ మ్యూజియం లాగా చేశాడు. సో వీళ్ళు దీనికి ఏంటంటే ఇండిపెండెన్స్ ప్యాలెస్ అని కూడా చేశారు. సో హో చి మిన్ సిటీకి ఈ ఇండిపెండెన్స్ ప్యాలెస్కి చాలా పెద్ద హిస్టరీ ఉంది. అండ్ హో చి మిన్ సిటీ వచ్చిన ఎవరైనా చూడాల్సిన ప్లేసెస్లో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ప్లేస్. యూఎస్ వెళ్ళినప్పుడు యూఎస్లో చూసి అనుకున్నా, వీళ్ళకి ఏంటి ఎంత ఐస్ పిచ్చి అని. వాటర్లో ఐస్, డ్రింక్స్లో ఐస్, అంటే అక్కడ అంటే 7-Eleven వీళ్ళకి కూడా నేర్పించినట్టున్నాడు ఐస్ వేయడం. ఫ్రీ ఐస్ ఎవ్రీవేర్. ఎక్కడ ఎప్పుడు ఎక్కడ వస్తుందో ఎవరికి తెలియదు. జేబ్రా క్రాసింగ్ అని పేరుకే కానీ ఏం ఉపయోగం ఉండదు. సో మీకు గుర్తుండే మనం నిన్న నైట్ కూడా ఈ రోడ్లోనే వచ్చాం. ఆ రోడ్లో వచ్చాం. మొత్తం అన్ని స్పా సెంటర్స్ ఉన్నాయి కదా, అదే రోడ్లోకి వెళ్ళాలి. థ్యాంక్ యూ. ఇండిపెండెన్స్ ప్యాలెస్కి వెళ్ళే దారిలో సరదాగా మీరు ఈ స్ట్రీట్స్ అన్నీ చూస్తానండి. హోటల్స్, స్పాస్ ఎలా ఉన్నాయి, ఏమేమి షాప్స్ ఉన్నాయని. ఈలోపు నేను కొన్ని నెంబర్స్ చెప్తాను. సో వియత్నాం పాపులేషన్ 10 కోట్లు, అంటే ఆల్మోస్ట్ ఆంధ్ర అండ్ తెలంగాణ కలిపినంత. సరే, 2 స్టేట్స్ యొక్క పాపులేషన్ ఇక్కడ దేశం అంతా ఉంది. అండ్ దీంట్లో ఎవ్రీ సంవత్సరం వీళ్ళకి 2 కోట్ల మంది వస్తున్నారు టూరిస్ట్. అండ్ అందులో 5 లక్షల మంది మన ఇండియన్సే. అండ్ మీరు కనుక చూస్తే సోషల్ మీడియాలో ఈ మధ్య ట్రెండ్ అవుతుంది బాగా. పీపుల్ ఆర్ గోయింగ్ అవే ఫ్రమ్ కంట్రీ. మన దగ్గర ఉన్న కాస్ట్స్ ఇవన్నీ విసిగిపోయారని. అండ్ దట్ ఈస్ వెరీ ట్రూ. నా పర్సనల్ ఎక్స్పీరియన్సే చెప్తున్నా కదా. నేను 3 times గోవా వెళ్ళాను. అండ్ ఎవ్రీ టైం నేను చూస్తూనే ఉన్నాను ప్రైస్ ఇంక్రీజ్. ఈవెన్ స్మాల్ హోటల్స్ కూడా 3,000 to 4,000. అండ్ అంతెందుకు హైదరాబాద్ టు గోవా ఫ్లైట్ 6,000. ఆ 6,000కి ఇంకో 6,000 వేసుకుంటే నేను వియత్నాం వెళ్ళిపోవచ్చు. అండ్ వియత్నాం ఈజ్ వెరీ చీప్. సో ఇప్పుడు మన ఇండియన్స్ అందరు చూస్తుంది ఏంటంటే థాయిలాండ్, ఇండోనేషియా అండ్ వియత్నాం వెళ్తున్నారు. నేను ఎవరికైనా ఇచ్చే సలహా ఏంటంటే ఫస్ట్ కమ్ టు వియత్నాం. ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్లో చెప్తాను. యూ స్టార్ట్ విత్ వియత్నాం అండ్ గో టు ద నెక్స్ట్ కంట్రీస్. సో మీకు ఒక మర్చిపోలేని ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. ఒక కల్మినేషన్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, ఓల్డ్ అండ్ న్యూ అండ్ ఎవ్రీథింగ్. అండ్ మీరే చూస్తారు కదా మన వీడియోస్లో నేను చెప్పింది ఎంత కరెక్ట్. అండ్ ఈ హో చి మిన్ సిటీకి కూడా ఉన్న ప్రాబ్లం ఏంటంటే అన్ని సిటీస్ లాగా లెస్ ల్యాండ్ అండ్ ఓవర్ పాపులేషన్. అందుకే మీరు చూడండి ఎంత జూమ్ ప్యాక్డ్గా ఉన్నాయో ఈ హౌసెస్ అన్ని పక్కనే. అండ్ వీళ్ళకి మీరు ఫ్లైట్లో కనుక వస్తే హో చి మిన్ మీకు తెల్లగా మెరిసిపోతే కనిపిస్తాయి వాటర్ ట్యాంక్స్. సో వీళ్ళకి ఏంటంటే నాకు అనిపించింది ముద్దుగా పిలుచుకోవాలని వాటర్ ట్యాంక్ సిటీ అని. మీకు అన్ని వాటర్ ట్యాంక్సే కనిపిస్తాయి. ఐ థింక్ సో దేర్ ఇస్ అ ప్రాబ్లమ్ విత్ వాటర్ కూడా. బట్ మా హాస్టల్లో ఏమనిపించలేదు. బట్ యా చెప్పే కదా జూమ్ ప్యాక్డ్ సిటీ. కానీ ఎంత జూమ్ ప్యాక్డ్గా ఉన్నా కానీ మీకు ట్రాఫిక్ స్మూత్గా ఫ్లో అయిపోద్ది. నీట్ రోడ్స్ ఉంటాయి. పీపుల్ ఫాలో రూల్స్ కూడా.
చెత్త వేయడానికి ఎక్కడ పడితే అక్కడ డస్ట్బిన్స్ కూడా ఉంటాయి. ఐ థింక్ సో నేను చాలాసార్లు చెప్పాను లాస్ట్ వీడియోస్లో కూడా, మా ఫ్రెండ్స్కి కూడా చెప్పాను, మళ్ళీ చెప్తాను. వెరీ వెల్ ప్లాన్డ్ సిటీ అన్నట్టు అనిపించింది నాకైతే. సో నేనుండే ఏరియా ఏంటంటే చాలా ఫేమస్ ఫర్ హాస్టల్స్, ఎందుకంటే ఆ పక్కనే బిఎన్యూ వాకింగ్ స్ట్రీట్ అని ఉంది. సో యూత్ ఎవరైనా కానీ లేదా వియత్నం వచ్చిన ఎవరైనా కపుల్స్ ఎవరైనా వెళ్ళాలనుకున్న వెరీ నైట్ స్పాట్ ఆ వాకింగ్ స్ట్రీట్. సో అందుకని చాలామంది అక్కడ హాస్టల్ అండ్ హోటల్స్ తీసుకుంటారు. కాదు మీరు సిటీకి మధ్యలో ఉండాలి, అట్రాక్షన్స్ అన్నీ దగ్గర ఉండాలనుకుంటే ఇప్పుడు మనం వెళ్ళి ఇండిపెండెన్స్ ప్యాలెస్ పక్కనే పెద్ద పెద్ద హోటల్స్ ఉంటాయి, కైండ్ ఆఫ్ మిడ్ లగ్జరీ హోటల్స్, మీరు అక్కడ కూడా ఉండొచ్చు. చూస్తే కదా పాస్చర్ స్ట్రీట్ క్రాఫ్ట్ బేర్, అది చాలా ఫేమస్ అంట ఇక్కడ హోచిమిన్ సిటీలో. నాకు నిన్నే తెలిసింది, కుదిరితే ఈవినింగ్ వెళ్దాం. ఇక్కడ ఈవినింగ్ నేను వచ్చాం కదా, ఇఫ్ యూ హ్యావ్ రిమెంబర్డ్, మంచి వైబ్ ఉంటుంది ఈ రోడ్లో. ఇక్కడ బయట కూర్చొని ఇక్కడ ఎట్లా ఇదిగో ఇక్కడ దాకా వచ్చేసి టేబుల్స్ ఇంకా ఫ్రంట్ దాకా ఇక్కడ కూర్చొని సరదాగా బీర్ తాగుతూ అలా వచ్చి పోయే బండ్లు చూస్తూ ఉంటే మంచి మెల్లమెల్ల మెలుస్తాయి లైట్లు అన్నీ, మంచి వైబ్ ఉంటుంది. సో ఫైనల్లీ ఎదురుగా కనిపిస్తున్న కాంపౌండ్ వాళ్ళే ఇండిపెండెన్స్ ప్యాలెస్ కాంపౌండ్ వాళ్ళు, బట్ అది కాదు, మనం ఇంకా వెళ్ళాలి కొంచెం దూరం. సో ఇదేంటంటే పెద్ద ప్లేస్ అనమాట. ఇక్కడ గెస్ట్ హౌస్ ఉంటాయి, అఫీషియల్స్ హౌసెస్ ఉంటాయి, పార్క్స్ ఉంటాయి, టెన్నిస్ కోర్ట్ ఉంటుంది, కేవ్స్ ఉంటాయి, పార్కింగ్ ఏరియా అండ్ మ్యూజియం, ప్యాలెస్ ఇవన్నీ ఉంటాయి. ఆల్మోస్ట్ ఒక 70-80 ఎకరాల స్థలం ఇది ఇన్ ద మిడిల్ ఆఫ్ ద సిటీ. అండ్ మనకి ఇంకా 10 నిమిషాలే ఉంది బిఫోర్ దే క్లోజ్ ద కౌంటర్. వీ హ్యావ్ టు గో దేర్, వీ హ్యావ్ టు గెట్ ద టికెట్ కౌంటర్. గార్డెన్ వ్యూ ఏది, ఈ పార్క్లో ఉన్న గార్డెన్ వ్యూ హోటల్ ఇది. మన లెఫ్ట్ సైడ్లో ఉన్న పార్క్ వ్యూ చూసుకుంటూ మార్నింగ్ స్టార్ట్ చేయాలన్నమాట. దిస్ నైస్ స్టాచ్యూ. యా వీ హ్యావ్ అరైవ్డ్. ఐ థింక్ ఇది టికెట్ కౌంటర్ ఇక్కడేమో. లెట్స్ సీ. హాయ్. Hi. A ticket for the palace, please. Yes. Just only the palace. Sorry, only? Only the palace. Like, what do we have? We have 2 areas. Uh-huh. The palace and the exhibition. Only the palace. Yes. How many? So there I can see there's helicopters and everything, right? Yes. 40,000. What I can expect in the exhibition? Exhibition, the building over there. Mm-hmm. Inside, talk about the palace, the picture and stop video. Oh, okay. Fine. I will go with How many people? one. Yes, 40,000. 40,000. Here, please. What's the closing time? Yeah. No, it's 6 p.m. 6 p.m. 6 p.m. Thank you. Thank you. Thank you. Yeah. Thanks. Okay. Yeah. టికెట్ తీసుకున్నాం. 6 is the closing. ప్యాలెస్ అండ్ ఎగ్జిబిషన్ రెండు ఉన్నాయంట. ప్యాలెస్ ఈజ్ ద మెయిన్ థింగ్. ఎగ్జిబిషన్లో దే విల్ టెల్ అబౌట్ ద ప్యాలెస్ అండ్ వీడియో అబౌట్ ఇట్. ఆల్రెడీ చాలా వీడియోస్ చూసా ప్యాలెస్ గురించి. ప్యాలెస్ని అలా క్యాప్చర్ చేశారు. సో దిస్ ఇస్ ద వెరీ ప్లేస్ దే ర్యామ్డ్ విత్ ద ట్యాంక్స్ ద వియత్నాం వార్. ఆ గేట్ ఎంట్రన్స్ నుంచి దన్న ట్యాంక్స్ వేసుకొని వచ్చేసారు. అండ్ పీపుల్ హ్యావ్ సెలబ్రేటెడ్ ఇట్ బికాస్ ఫైనల్లీ దే ఫెల్ట్ లైక్ వీఆర్ గెటింగ్ రీయూనిఫైడ్. అండ్ యా చాలా భయపడ్డారు కూడా. సో నెట్ఫ్లిక్స్లో సిరీస్ ఉంది, దట్ ఈస్ వాట్ ఐఎమ్ సజెస్టింగ్ టు ఆల్ ద పీపుల్. టర్నింగ్ పాయింట్ వియత్నాం వార్. దట్స్ ఎ నైస్ సిరీస్, టాకీ సిరీస్. సో ఎక్కడికక్కడ అన్నీ షూటింగ్స్ జరుగుతున్నాయి. ఇక్కడ చాలా ఉన్నాయా జనాలు. లైక్ పీపుల్ ఆర్ ఇన్వెస్టింగ్ ఎ లాట్ into photography. That's good.
Oh, she looks like an angel. Let's ask for the permission and let's go take pic తీసుకుందాం. అడిగాం చెప్పాం ఇట్లా నా పర్సనల్గా కాదు సోషల్ మీడియాలో పేజ్ తీసి పెట్టుకుంటానని. అండ్ షీ సెడ్ ఓకే. Maybe face so that the sun will be falling on your faces. Yeah. Yeah, thank you. I'm like, I have taken like this. You both is on the Instagram. Yeah, I'll do it. Yes, beautiful. Yeah, just give me your name. Follow me. Yeah. I will send you the pictures. I will tag you. Let's take a selfie. Thank you. Thank you. So photography session అయిపోయింది. Let's now go to the palace. I will show you the very gate what I am talking about. You see that gate, right? ఆ గేట్ నుంచే ట్యాంక్స్ వేసుకుని ర్యామ్ చేశారు సౌత్ వియత్నమీస్ ఆర్మీ. వెరీ బ్యాడ్, సారీ, నార్త్ వియత్నమీస్ ఆర్మీ. ఇది ఇప్పుడు ఇక్కడ ఎంత పెద్ద గార్డెన్లో ఉండేది. ఐ డోంట్ నో దే హ్యావ్ రీషేప్డ్ ఇట్. సో ఇఫ్ యూ సీ దట్ ట్యాంక్, ఆ ట్యాంక్ వేసుకుని ఇట్లా వచ్చారు. సో దిస్ ఇస్ అ వెరీ ఇండిపెండెన్స్ ప్యాలెస్ వీఆర్ టాకింగ్ అబౌట్. That is one of the most historic moment in the reunification of the Vietnam. అసలు మనకు అసలుకే వార్ హిస్టరీ అంటే ఇష్టం కదా. క్రేజీ మ్యూజిక్ ఇచ్చాడు నెట్ఫ్లిక్స్ వాడు. ఆ మ్యూజిక్ కానీ చూపించడం కానీ ఎవ్రీ ఈవెంట్ దే హ్యావ్ కవర్డ్ ఇట్. వావ్. So we are going inside the Independence Palace.